శ్రీమాత్రే నమః. భార్యాభర్తలు ఈ విషయాలు బయట చెబితే చాలా నష్టం. ఆచార్య చాణక్యుడి సూత్రాలు అన్ని కాలాలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఆయన విధానాలు నేటికి ప్రజలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. ప్రజలు ఎప్పుడు కొన్ని విషయాలను తమకు తాముగా రహస్యంగా ఉంచుకోవాలని చాణక్యుడు పేర్కొన్నాడు. ముఖ్యంగా భార్యాభర్తలు కొన్ని విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచాలని అన్నాడు. పురుషులు, మహిళలు ఎవరితోనూ చెప్పకూడని కొన్ని విషయాలున్నాయి. మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచటం మీకు మేలు చేస్తుంది. చాణక్యుడి ప్రకారం మీరు ఎవరితోనూ పంచుకోకూడని కొన్ని విషయాలున్నాయి. వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, చాణక్యుడి ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులు పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరి లోపాలను మరొకరు దాచుకోవాలి. ఇంట్లో ఏదైనా గొడవలుంటే వారి మధ్య సర్దుకుపోవాలి. ఇంటి వ్యవహారాల గురించి బయట వ్యక్తులకు చెప్పడం మానుకోవాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కాలక్రమేణా మీ రహస్యాలు ఇతరులు పంచుకోవచ్చు, మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారు. చాణక్యుడి ప్రకారం మీకు ఏదైనా ఆర్థిక నష్టం ఉంటే దానిని ఎప్పుడూ బహిర్గతం చేయొద్దు. ఎందుకంటే ఇతరులు మీ నష్టానికి బాధను వ్యక్తం చేసినప్పటికీ వారు లోపల సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఇతరుల ముందు విమర్శిస్తారు. సమాజంలో మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బు పోగొట్టుకోవడం గురించి ఎవరికీ చెప్పకండి. చాణక్య నీతిలో చెప్పినట్లుగా ఎవరైనా మిమ్మల్ని అవమానించినా లేదా హాని చేసినా దాని గురించి ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీరు ఇలా చెబితే మీ గురించి ఇతరులు ఆలోచించే విధానాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి భర్త లేదా భార్య తమ అవమానాన్ని ఇతరులకు చెప్పకూడదు. చాణక్యుడి ప్రకారం మహిళలు తరచుగా తమ అనారోగ్యాలను దాచుకుంటారు. తమకు ఆరోగ్యం బాగోలేకపోతే భర్త ముందు కానీ, కుటుంబ సభ్యుల ముందు కానీ చెప్పకుండా ఒత్తిడికి లోనవుతారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి, మీ బాధలు ఇతరులతో పంచుకుంటే అవి తగ్గుతాయని అంటారు. కానీ కొన్ని బాధలు ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే చాలా సమయాల్లో వారు మిమ్మల్ని ముందు ఓదార్చుతారు, వెనకాల ఎగతాళి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలుంటే వాటిని మీరే పరిష్కరించుకోవాలి అని చాణక్యుడు చెప్పాడు. వైవాహిక సమస్యలను మూడో వ్యక్తితో పంచుకోవడం తగదు. ఇతరులు మీ వాదనలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. అటువంటి పరిస్థితిలో మీ సంబంధం మరింత క్షీణించవచ్చు.